ये लो आपका चॉकलेट। क्या हुआ बाबा, क्या परेशानी है आप बताएं। बेटा तेरी तो ख्वाहिश है हजिया उब्रा। बाबा मैं अल अरीस टूर्स एंड ट्रैवल्स को जानता हूँ। हाँ हाँ वही जो नियामत तहरी के अपोजिट और जमजम बेकरी के पीछे। जियारतें कैसे करूँगा और हैदराबादी खाना। वहाँ पे आपको जियारतें अच्छे से हो जाएगी। तो हैदराबादी खाना 3 टाइम लजीज खाना ईरानी चाय के साथ। और अब्बाजान आपको पता है हैदराबाद से जिद्दा, जिद्दा से हैदराबाद डायरेक्ट फ्लाइट है। मक्का मदीने को जाने के लिए वहाँ पे एसी बस का भी इंतजाम है। अल अरीस टूर्स एंड ट्रैवल्स, आप भी तशरीफ लाइए। अस्सलाम वालेकुम नाजरीन, मैं मोहम्मद आजम RH9 न्यूज़ में आपका खैर मक़दम। నిజామాబాద్ పార్లమెంటు పరిధి అయినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు మరియు పెద్దలకు, తమ్ముళ్లకు, యువతి యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు ప్రశాంత్ కత్రాజీ. నేను వచ్చేసి నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కొల్ప్యాక్ గ్రామం నుంచి వచ్చి నిజామాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది 2024లో జరిగేటటువంటి మన లోక్సభ పార్లమెంటు ఎన్నికలలో. నా ముఖ్య ఉద్దేశం ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి గల కారణం ఏంటి అంటే, ముఖ్యంగా మనం తెలంగాణ సాధించుకున్నది మన తెలంగాణ యువత అభివృద్ధికి, మరి అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలని మనం అందరం కూడా కలిసి సమస్యలన్నీ కూడా తీర్చుకొని అభివృద్ధిలోకి రావడానికి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం విద్యార్థులను మరి అదేవిధంగా యువతని ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం ఉపాధి ఇప్పించాలి అని చెప్పేసి ఎవరు కూడా ఆలోచించడం లేదు. సో ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రతి ఇంటికి ఒక ఉపాధి కల్పించడం, మరి అదేవిధంగా చిన్న తరహా మధ్య తరహా కుటుంబాలకు ప్రతి ఒక్కరికి చేయూతనివ్వడం, మరియు విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్య మరియు పూర్తి సహకారం అందించడం, మరియు అదేవిధంగా ఖచ్చితమైనటువంటి మన నిజామాబాద్ పార్లమెంటు అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పేసి నేను ముందుకు రావడం జరిగింది. నేను ఎన్నికల్లో పోటీ చేయడానికంటే ముందు నేను మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పడం అనేది జరుగుతుంది. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నా ఉద్యోగాన్ని మానేసి మరి ప్రజాసేవకు పాత్రను అవుదామని చెప్పేసి నేను ముందుకొచ్చాను. నా విద్యా అర్హత MSc కంప్యూటర్ సైన్స్. నేను మంచి విద్యావంతుణ్ణి, మరియు అదేవిధంగా నేను వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ మంచి ప్రొఫెషనల్ని. సో నా చదువుకు తగ్గ ఉపాధిలో ఉన్నాను, మంచి స్థాయిలో వేతనం కూడా నేను తీసుకుంటున్నాను. అయినా కూడా లక్షల్లో ఉన్నటువంటి ఉద్యోగాన్ని మానేసి ప్రజలందరికీ సేవ చేయడానికి వచ్చాను. సో మీ అందరూ కూడా దయచేసి 23వ నంబర్ బెలూన్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి మీ అందరికీ సేవ చేసుకునే ఒక అవకాశాన్ని నాకు కల్పిస్తారని చెప్పేసి నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. మన 7 నియోజకవర్గాల ప్రజలు, మన జగిత్యాల్, కొరుట్ల, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, అదేవిధంగా బోధన్ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం. సో ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయనది ఏంటంటే, మనకు పెద్ద పార్టీలు ఉన్నాయి, BRS కానీ, BJP కానీ, కాంగ్రెస్ కానీ. ఇవి ఏవైతే పార్టీలను మనం నమ్ముకొని మనము వారికి మన ఓటు వేసి వారికి అధికారాన్ని ఇచ్చి మనము మన అవకాశాలన్నింటినీ కూడా మనం కోల్పోతున్నాము. వారు ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు కనుకే యువత అనేది ముందుకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అని అంటే, మన యువత కోల్పోయినటువంటి జీవితాలను, మరి అదేవిధంగా మన తెలంగాణ సాధించుకోవడానికి ఎంతోమంది జీవితాలను వారు ఇచ్చి మరణించడం అనేది జరిగింది. సో ప్రతిదీ కూడా మన అభివృద్ధి చేసుకోవాలి అని అంటే యువత ముందుకు రావాలి. సో మంచి బాగోగులు ఆలోచించి ఖచ్చితంగా విద్యావంతులకు, మరి అదేవిధంగా అభివృద్ధికి తోడ్పడే వారికి యువతకి అధికారాన్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మీరంతా కూడా గ్రహించి యువతకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం మంచి ఉన్నత స్థానాన్ని వదులుకొని నా ఉద్యోగాన్ని మానేసి మరి ప్రస్తుత పరిస్థితులను ఆలోచించి అర్థం చేసుకొని జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడానికి
ప్రజల తరపున ప్రతి ఒక్కరి తరపున నేను ప్రశ్నించడానికి ముందుకు రావడం జరిగింది. సో ఖచ్చితంగా మీ అంతా కూడా గ్రహించి మంచికి తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలుగా అగ్ర పార్టీలకు మనం అవకాశం ఇచ్చి చూసాము, కానీ ఎలాంటి అభివృద్ధి అని జరగలేదు. సో కాబట్టి నేను పరిశీలించి తెలుసుకున్నటువంటి విషయం ఎన్నో అన్యాయాలు, ఎన్నో అరాచకాలు, ఎలాంటి అభివృద్ధి లేకపోవటం. సో దానివల్ల నేను ముందుకు రావడం అనేది జరిగింది. మరియు అదేవిధంగా నా ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి ఒక మంచి ఉపాధి కలగాలి. మరి అదేవిధంగా మనకు ఎలాంటి ఉచిత పథకాలు వద్దు, ఉచిత పథకాలు పోయి ఇంటికి మంచి ఉపాధి రావడం వల్ల పూర్తి కుటుంబాలు, చిన్న మధ్య తరహా కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ని సంవత్సరాలుగా మనం ఇచ్చినటువంటి అవకాశాలను వాళ్ళు నిర్వినియోగం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక యువతకు మాలాంటి వారికి ఒక చిన్న అవకాశం ఇస్తే మేము మంచి చేసి ఖచ్చితంగా అభివృద్ధిని మీకు నిరూపిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీ అంతా కూడా ఖచ్చితంగా ఆలోచించి గ్రహించి మంచి डिसीजन తీసుకొని మాలాంటి వారికి అవకాశం ఇవ్వండి. नाज़रीन इजाजत दीजिए और बने रहिए हम सब की आवाज RH9 न्यूज के साथ। चैनल को सब्सक्राइब कीजिए, वीडियो को लाइक कीजिए, जितना हो सका ज्यादा से ज्यादा शेयर कीजिए। खुदा